ఇమ్మాన్యువల్ ఈరోజు సంజనాకి కొన్ని పాయింట్స్ చెప్పాడు. సంజన గారు చాలాసార్లు మాట్లాడతారు, కానీ మాట్లాడేటప్పుడు వర్డ్స్ లూజ్ అవుతారు. ఆ వర్డ్స్ లూజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే చెప్పిన కంటెక్స్ట్ అంతా పక్కకి వెళ్ళిపోయి తన అన్న ఆ ఒక్క మాటనే పట్టుకుంటారు. తను చెప్పాలనుకున్నది కరెక్టే అయినా అది రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుంది అండ్ ఫైనలీ ఆ టాపిక్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. నాకు ఇమ్మాన్యువల్ ఈరోజు చెప్తుంటే అభిజిత్ సీజన్ 4లో ఒకటి చెప్తాడు సోహెల్కి. ఏంటంటే సోహెల్ ఏది చెప్పాలనుకున్నా గట్టిగా అరిచి చెప్తాడు. దాంట్లో సోహెల్ది తప్పున్నా లేకపోయినా ఎవరికైనా టోన్ మ్యాటర్స్. నువ్వు గట్టిగా చెబితే నువ్వు ఎలా అరిచావో అదే అర్థం చేసుకుంటారు, కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నీ ఇంటెంట్ ఏంటో అది అర్థం కాదు. అది సైడ్కి వెళ్ళిపోయి ఈ అరవడం మీదే ఫోకస్ చేస్తారు. అభిజిత్ సోహెల్కి చెప్పేవాడు, ఈరోజు ఇమ్మాన్యువల్ సంజనాకి చెప్పాడు. సో సంజన చాలాసార్లు ఈ సీజన్లో అయితే వర్డ్స్ అయితే లూజ్ అయిందండి. అదైతే 100% కరెక్ట్. కొన్నిసార్లు మాత్రం తను ఇంటెన్షనల్గా లూజ్ అయింది, కొన్నిసార్లు మాత్రం అన్ఇంటెన్షనల్గా లూజ్ అయింది. ఇప్పుడు తొక్కలో కెప్టెన్ అనడం కానీ, చీప్ అన్న పదాలు కానీ, క్లాస్ అన్న పదాలు కానీ, నిన్న ఆఫ్టర్ ఆల్ అన్న పదం కానీ, తన పాయింట్ ఏం చెప్పాలి, నువ్వు ఇలా ఫేవరబుల్గా ఉన్నావు లేకపోతే ఇది నా స్ట్రాటజీ అని చెప్పి ఆర్గ్యూ చేసింటే అయిపోయేది. కానీ ఎక్కడైతే ఆఫ్టర్ ఆల్ అన్నదో ఆ ఆఫ్టర్ ఆల్ అన్న పదమే ఉండిపోయి మిగతా అంతా పక్కకి వెళ్ళిపోయింది. రితు కూడా అదే పట్టుకుంది. సో ఇమ్మాన్యువల్ అదే చెప్పాడు అండ్ పర్ఫెక్ట్గా చెప్పాడు. నాకైతే మంచిగా అనిపించింది.